నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది కూడా కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా ఈ నొప్పులతో బాధపడుతున్నారు. అసలు కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఏజ్ వరకు వస్తుంది, సో ఇలాంటి వివరాలను కూడా మనం తెలుసుకుందాం. సో దానికి సంబంధించి డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. హెచ్ఆర్సీ హాస్పిటల్ నుంచి రమ్య గారు. నమస్తే అండి. నమస్కారం అండి, నేను డాక్టర్ రమ్య పులిగారి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ హెచ్ఆర్సీ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, సో డాక్టర్ గారు, ఇప్పుడు అక్టోబర్ 12న మనం వరల్డ్ ఆర్థరైటిస్ డేగా జరుపుకుంటుంటాం. సో ఎందుకు జరుపుకుంటాం? సో ఆర్థరైటిస్ అన్నది ఫస్ట్ కీళ్ళ వాతం అండి, అంటే కీళ్ళల్లో వాతం. దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి. సామాన్యంగా మోర్ దాన్ 200 కండిషన్స్ వల్ల ఆర్థరైటిస్ రావచ్చు. ఆర్థరైటిస్ ఒక లక్షణం మాత్రమే. సో ఏ కారణం వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, దీనికి ఏ ఏజ్లో వస్తుంది, దీంతో పాటు ఇంకా వేరే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నిటి గురించి ప్రజల్లో అవగాహన తేవటానికి దీనికోసం ఒక స్పెషల్ డే డెడికేట్ చేశారు. దట్ ఈస్ 12th October వరల్డ్ ఆర్థరైటిస్ డే. సో ఈ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో దీన్ని సాగిస్తూ ఉంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇన్ఫార్మ్ చాయిసెస్ అండ్ బెటర్ అవుట్కమ్స్. అంటే అసలు మీకు ఏ రకమైన కీళ్ళవాతం ఉంది, ఎందువలన వచ్చింది, దీని గురించి మీకు తెలిస్తే దానికి పర్టికులర్ మెడికేషన్స్ వాడో, లేకపోతే ఒకవేళ వృద్ధుల్లో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అయితే నీ రీప్లేస్మెంట్ చేసుకోవడము, ఇలాంటివి పద్ధతుల ద్వారా తగ్గించుకొని దాన్ని ఎక్సెస్గా జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటే సో యూ హ్యావ్ అ చాయిస్, ఇన్ఫార్మ్ చాయిస్, అండ్ అవుట్కమ్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇది ఎక్స్క్లూజివ్లీ డన్ to dedicate, one day is exclusively dedicated to bring awareness among people. సో వ్యూయర్స్, మీరు కూడా డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. సో కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మెయిన్గా ఈ కీళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? సో కీళ్ళ నొప్పులు వేరే, కీళ్ళ వాతం వేరే. కీళ్ళ నొప్పులు అంటే దీన్ని ఇంగ్లీష్లో మేము మా వాడుకలో వాడే టర్మినాలజీ ఆర్థ్రాల్జియాస్. అంటే జస్ట్ కీళ్ళల్లో నొప్పులు మాత్రమే ఉంటాయి. అవి సామాన్యంగా ఉదయాన్నే లేవంగానే ఒక 5 to 10 minutes వరకు ఇబ్బంది పడతారు. దాని తర్వాత దే గెట్ బెటర్. కానీ కీళ్ళ నొప్పులతో పాటు ఒకవేళ చిన్న కీళ్ళల్లో, చేతి కీళ్ళల్లో కానీ, మణికట్లలో కానీ, మోకాళ్ళల్లో కానీ, పాదం వేళ్ళల్లో కానీ కీళ్ళ నొప్పులతో పాటు కీళ్ళ వాపు, దాంతోపాటు కీళ్ళు బిగుసుకుపోవడం, అంటే దీన్ని మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఉదయాన్నే లేవంగానే జాయింట్స్ అన్ని టైట్ అయిపోయి ఒక 30 minutes to 45 minutes ఆ జాయింట్ మూవ్ చేయడంలో ఇబ్బంది పడి మళ్ళీ కొంచెం పని చేసుకుంటూనే ఫ్రీ అయిపోతుంటే ఈ 3 కీళ్ళ వాతం లక్షణాలు. అలాగే ఆర్థరైటిస్ అని మనం డయాగ్నోస్ చేయడానికి నిఖచ్చితంగా 6 వారాల వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే విదిన్ 6 weeks బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, ఏదైనా సింపుల్ వైరల్ ఫీవర్తో పాటు కూడా ఈ మధ్యన బాగా చికున్ గున్యా, డెంగ్యూ చూస్తూ ఉంటాం. ఇవి సామాన్యంగా 6 weeks లోపు తగ్గిపోతాయి. సో ఇలాంటి పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్కి సింపుల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఆర్థరైటిస్ అయితే ఇవి దీర్ఘకాలిక నొప్పులు ఉంటూ ఉంటాయి. సో గతంలో చూసుకుంటే 60 ఏళ్ళు పైబడిన వారికి కీళ్ళ నొప్పులు మనం చూసేవాళ్ళం. ఇప్పట్లో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా చూస్తున్నాం. దానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏంటి అంటే మెయిన్లీ మన లైఫ్ స్టైల్ అని చెప్పాలి. బికాస్ మనం ఈ వెస్ట్రన్ డైట్కి ముందు అలవాటు పడలేము. ఈ మధ్యన ఎవ్రీథింగ్ ఫుడ్ అడిటివ్స్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తింటున్నాము. కలరింగ్ ఏజెంట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఇవన్నీ వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అయితే నెక్స్ట్ చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్యన ఆర్థరైటిస్ బాగా ఎక్కువ అవుతోంది. థైరాయిడ్ ఇష్యూస్, థైరాయిడ్ ఈజ్ ఆల్సో అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాము, PCOS చూస్తున్నాము, ఇవన్నీ. సో కీళ్ళ వాతాలకి ఒక కారణం ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్ వన్ మెయిన్ రీజన్. సో మనము ఈ మధ్యన పౌల్ట్రీయే కానీ, చికెన్, మిల్క్, ఇవన్నీ కూడా హార్మోన్స్తో కలుషితమై ఉన్నాయి. కాబట్టి ఆ హార్మోన్స్ మనం ఇండైరెక్ట్గా తీసుకోవడం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మధ్యన యంగ్ ఫీమేల్స్లో, చిన్నపిల్లల్లో కూడా బాగా ఆర్థరైటిస్ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఒబేసిటీ ఈజ్ అగైన్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు సో చాలా మంది కూడా పెయిన్స్ భరించలేక పెయిన్ కిల్లర్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, దాన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా?
సో ఫస్ట్ కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకవేళ దీర్ఘకాలికంగా వాడితే. దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్లీ. ఒకవేళ మీకు కీళ్ళ వాతం ఉంటే అసలు ఎందుకు ఉంది ఫస్ట్ ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఉట్టి కీళ్ళ వాతం ఒకటే ఉందా, దాంతోపాటు మీకు ఏమైనా జ్వరము, అధిక బరువు తగ్గడం, జుట్టు రాలిపోవటం, ముఖం పైన మచ్చలు, ఇంకా వేరే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వాడితే బెటర్. చాలామంది రుమటాలజీ మెడికేషన్స్ వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుందనో లివర్ డ్యామేజ్ అనో భయపడుతూ ఉంటారు. అది కాదు, ఇవన్నీ డ్యామేజ్కి మెయిన్ కారణం మీరు పెయిన్ కిల్లర్స్ వాడడం. సో మరి ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు సో ఆ మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తూ బయట కూడా ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళు. ఆ రెండు యూస్ చేసేటప్పుడు బయట అంటే యూ మీన్ నార్మల్ మెడిసిన్స్ లైక్ ఏమైనా రెమెడీస్ కావచ్చు, న్యాచురల్ రెమెడీస్ అలా అంటారా? ఓకే. సో న్యాచురల్ రెమెడీస్ వాడడం జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆయిల్స్ వానికి పరిమితం అయితే చాలు. బట్ టేకింగ్ అదర్ తెలియకుండా అది ఏం వాడుతున్నామో తెలియకుండా టేకింగ్ దోస్ మెడికేషన్స్ ఇస్ నాట్ సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మోర్ దెన్ 200 రీజన్స్ అని చెప్పాను నేను రుమటాలజీ కండిషన్స్లో. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండి. దీంట్లో చిన్న పిల్లల్లో కూడా కీళ్ళవాతాలు వస్తుంటాయి. ఇవి తెలియదు చాలామందికి. లెస్ దెన్ 16 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో కీళ్ళవాతంని మేము జువెనైల్ ఐడియోపతిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాము. సో ఇవన్నీ తెలియక చిన్న పిల్లల్లో పెయిన్ కిల్లర్స్ వాడితే చాలా ప్రమాదకరం. నెక్స్ట్ థింగ్, వీటితో పాటు ఒకవేళ ఇలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండి ఆర్ రుమటాలజీ కండిషన్స్ అలాగే ఉండి దాన్ని పర్టిక్యులర్ ఏం కండిషన్ అని డయాగ్నోస్ చేసుకోకుండా ఉంటే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రజలకి తెలీదు. ఐ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది, యూవిఐటిస్ అని, స్క్లీరైటిస్ అని, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ కిడ్నీ రిలేటెడ్ డ్యామేజ్ ఉంటుంది కీళ్ళవాతంలో, లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని రుమటాయిడ్లో మోస్ట్ కామన్గా, లేకపోతే మయోజైటిస్లో వీటన్నిటిని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. అండ్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి, కిడ్నీస్ నుంచి ప్రోటీన్స్ పోతూ ఉంటాయి, దీన్ని నెఫ్రైటిస్ అని, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి రుమటాలజీలో. సో సాధారణంగా అంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులో ఎన్ని రకాలు ఉంటాయి? సో ఎట్లాంటి సిచ్యుయేషన్లో డాక్టర్ని మనం కన్సల్ట్ అవ్వాలి? కీళ్ళ నొప్పులు చాలా విధాలుగా ఉంటాయి. ఒకవేళ మీకు కీళ్ళ నొప్పులు ఖచ్చితంగా ఉండి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉండి ఒకవేళ 6 వారాలు దాటితే ఖచ్చితంగా మీరు రుమటాలజిస్ట్ని కలవండి. ఎందుకంటే రుమటాలజిస్ట్ అసలు ఎందువల్ల వచ్చిన ఈ కారణాలు, ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అయితే దానికి పర్టికులర్ టెస్ట్ చేసి అది నిర్ధారించి దానికి మందులు ఇస్తారు. లేదు, చాలాసార్లు కీళ్ళవాతానికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ ఈవెన్ మాలిగ్నెన్సీస్, క్యాన్సర్స్లో కూడా కీళ్ళవాతం ఒక లక్షణం మాత్రమే. సో మాలిగ్నెన్సీస్ వల్ల ఉన్న ఆర్థరైటిస్ అయితే దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి పర్టికులర్ ఆంకాలజిస్ట్కి అప్పచెప్పడం అలా జరుగుతూ ఉంటుంది. ఫీవర్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కొన్నిసార్లు మల్టిపుల్ రీజన్స్. సో డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది డయాగ్నోస్ చేసినాక ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అయితే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా మోస్ట్ కామన్గా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా కామన్గా వింటూ ఉంటాం. అదే కాకుండా సోరియాసిస్ ఉంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, నడుము నొప్పితో ఒకవేళ యంగ్ మేల్స్ బాధపడుతూ ఉంటే బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఆర్థరైటిస్, ఇది యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. అండ్ SLE or lupus, Sjogren syndrome, systemic sclerosis, myositis, ఇలా మల్టిపుల్ రీజన్స్కి ఆర్థరైటిస్ ఈజ్ ఓన్లీ వన్ సిమ్టమ్ అంతే. సో మెయిన్గా మనం రెయినీ సీజన్లో ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎందుకు అప్పుడే ఆ సీజన్లోనే వస్తాయి? రెయినీ సీజన్స్లో మోస్ట్ కామన్గా మనం వైరల్ రిలేటెడ్ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు సామాన్యంగా చూస్తున్నాము చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, ఇలాంటి వైరసెస్కి ఈ వెదర్ ఫేవరబుల్. సో ఈ వైరసెస్కి జాయింట్స్ని ఎఫెక్ట్ చేసే టెండెన్సీ ఉంటుంది. సో ఫీవర్తో స్టార్ట్ అయ్యి కొందరికి ఫీవర్ కూడా రాదు, జస్ట్ కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అవుతుంది. దెన్ దిస్ వైరస్ హ్యాస్ అ టెండెన్సీ టు ఎఫెక్ట్ ద జాయింట్స్, కాబట్టి జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇక మీ HRC హాస్పిటల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? సో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? HRC అంటే హైదరాబాద్ రుమటాలజీ సెంటర్. ఇది ఒక ఎక్స్క్లూజివ్ రుమటాలజీ సెంటర్ ఇన్ హైదరాబాద్. మా దగ్గర ఓపీ ఫెసిలిటీస్తో పాటు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఐసీయూ ఫెసిలిటీ ఉంది, డెడికేటెడ్ రుమటాలజీ ఐసీయూ విత్ డయాలసిస్ మెషిన్స్. అవన్నీ చాలా మందికి తెలియదు రుమటాలజీలో అడ్మిషన్స్ అవుతాయని. చాలా మంది పేషెంట్స్ చాలా క్రిటికల్ కండిషన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆటో ఇమ్యూన్లో దే విల్ బీ నీడింగ్ డయాలసిస్ అండ్ ప్లాస్మా ఎక్స్చేంజ్, ఇలాంటి సీరియస్ కండిషన్స్లో వెంటిలేటర్ మీద పెట్టడము, ఇంట్యూబేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ. అలాంగ్ విత్ దిస్ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి రుమటాలజీ డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి. సో మరి ఇప్పటివరకు కీళ్ళ నొప్పుల ట్రీట్మెంట్కి ఎలాంటి చికిత్స ఉందంటారు? కీళ్ళ నొప్పులు ఫస్ట్ అదే చెప్తున్నాను, ఒకవేళ వృద్ధుల్లో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అయితే గుజ్జు తగ్గిపోవడం వల్ల, మెకానికల్ డ్యామేజ్, డీజనరేషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్కి మోకాళ్ళ మార్పిడి ఆర్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ అడ్వైజబుల్. అది కాకుండా ఆటో ఇమ్యూన్ కండిషన్తో వచ్చే కీళ్ళ నొప్పులకి డెడికేటెడ్ మెడికేషన్స్ ఉన్నాయి. దీంట్లో మోస్ట్ కామన్గా సామాన్యంగా వీటిని డిమార్ట్స్ అంటాము, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్. వీటిలో టాబ్లెట్స్ ఉన్నాయి, కొంచెం ఒకవేళ టాబ్లెట్స్తో కంట్రోల్ కాకపోతే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, వీటిని బయోలాజిక్స్ అంటాము. వీటితో పాటు కొద్దో గొప్ప లో అమౌంట్లో లో డోసేజ్ స్టీరాయిడ్స్ కూడా ఇస్తూ ఉంటాము. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్టీరాయిడ్స్ ఇనీషియల్ స్టేజెస్లో ఇస్తాము సో దట్ ఈ డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ బాగా పనిచేస్తాయని. సో మనం ఇందాక ఏజ్ బట్టి ఒక్కొక్క ఏజ్ బట్టి కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూ ఉన్నామని చెప్పాం. సో ట్రీట్మెంట్ విధానం ఏజ్ బట్టి ఉంటుందా, అందరికీ ఒకే రకంగా ఉంటుంది? లేదు, ట్రీట్మెంట్ విధానం ఫస్ట్ వాళ్ళ డయాగ్నోసిస్ని బట్టి ఉంటుంది. ఒకవేళ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సామాన్యంగా హెచ్సిక్యూ అని, మీథోట్రెక్సేట్ అని, సల్ఫాసాలజిన్ అని ఇలాంటి డ్రగ్స్ వాడుతూ ఉంటాము. ఒకవేళ పేషెంట్కి మన దగ్గరకు వచ్చేసరికి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ డ్యామేజ్ ఉండి క్రియాటినిన్ కనుక ఎక్కువ ఉంటే దానికి స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఇఫ్ ద డిసీజెస్ ఆర్ అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ ఎస్ఎల్ఈలో మనకి కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లివర్ ఇన్వాల్వ్మెంట్, మల్టిపుల్ ఆర్గన్ డ్యామేజెస్ ఉంటాయి. సో ఏ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఉంటే దానికి ప్రత్యేకమైన మెడికేషన్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎస్ఎల్ఈలో లూపస్ నెఫ్రైటిస్ అంటాం, దీంట్లో మైకోఫెనోలేట్ మోఫెటిల్ అని, అజాథాయోప్రిన్ అని ఇలాంటి డ్రగ్స్ వాడుతూ ఉంటాము. అండ్ ఒకవేళ ఎస్ఎల్ఈ పేషెంట్స్ ప్రెగ్నెంట్ ఉన్నారు లేదా పేషెంట్స్ ప్రెగ్నెంట్ అవ్వబోతున్నారు అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ మెడికేషన్స్. అన్ని టాబ్లెట్స్తో ఒకవేళ తగ్గకపోతే దెన్ బయోలాజిక్స్కి వెళ్తూ ఉంటాము. సో మరి ఫుడ్ విషయంలో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? కీళ్ళ నొప్పులతో ఫస్ట్ బాధపడే వాళ్ళకి చెప్పేది ఒకటే ఏంటంటే కైండ్లీ లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్, ప్రాసెస్డ్ ఫుడ్స్, మంచి హెల్దీ ఆయిల్స్ వాడండి. ఒకవేళ జాగ్రెన్స్ సిండ్రోమ్ పేషెంట్స్, జాగ్రెన్స్ అంటే బాగా నోరు పొరిబారిపోవడం, ఐ డ్రైనెస్ ఉంటూ ఉంటుంది, ఇలాంటి పేషెంట్స్ ఎక్కువ వాటర్ ఫిల్డ్ వెజిటేబుల్స్ వాడడము, హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అరే మేము కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాం, డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. లేదు, ఫస్ట్ నొప్పులు తగ్గాక ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ తీసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ముఖ్యంగా మీరు డాక్టర్ కాబట్టి సో కీళ్ళ నొప్పులతో బాధపడుతూ వస్తారు. సో ఎలాంటి పెయిన్స్తో ఎక్కువగా వస్తుంటారు మీరు, ఎలా చూస్తారు వాళ్ళని? ఒక ఓపీడీ, సపోజ్ ఇవాళ ఓపీడీ డే చూసుకుంటే నార్మల్గా నడుచుకునే పేషెంట్స్ వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వీల్ చైర్ బౌండ్ పేషెంట్స్ వస్తారు. అంటే యంగ్ పేషెంట్స్ కూడా మోకాళ్ళు వాచిపోయి, పాదాలు వాచిపోయి, చేతులని వాచిపోయి చైర్ నుంచి లేకపోవడము. ఒకవేళ మయోసైటిస్తో బాధపడే వాళ్ళైతే, అంటే మయోసైటిస్ అంటే కండరాల బలహీనత, వీళ్ళు బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోతారు. ఇలా అలా అని ఏజ్తో ఉండదు, అంటే వృద్ధులే వీల్ చైర్లో రావాలని ఉండదు, చిన్న పిల్లలు కూడా వీల్ చైర్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇందాక ఇంట్రోలో మీరు చెప్పారు కీళ్ళ నొప్పు, కీళ్ళవాతం రెండు ఒకటే కాదని, అంటే డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అవి? కీళ్ళ నొప్పులు అంటే జస్ట్ జాయింట్ పెయిన్స్, అది ఆర్థ్రాల్జియాస్ అని వాడతాము. ఎవ్రీడే రావచ్చు, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్, సింపుల్ థైరాయిడ్ వల్ల రావచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కాల్షియం వల్ల రావచ్చు, సమ్ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల రావచ్చు. ఇవి మాత్రం ఖచ్చితంగా లెస్ దెన్ 30 minutes ఉంటాయి. ఒక 5 to 10 minutes యూ సఫర్, ఆర్ మీరు బాగా పని చేస్తుంటే ఏదైనా ఎక్సెసివ్ యాక్టివిటీ చేసినప్పుడు వస్తాయి. దీనికి భిన్నంగా ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం, దీంట్లో ఖచ్చితంగా నొప్పులు, వాపులు, పొద్దున్నే లేవగానే జాయింట్లో స్టిఫ్నెస్ ఖచ్చితంగా 30 నిమిషాల నుంచి పైబడే ఉంటుంది. ప్లస్ దీని లక్షణం ఏంటంటే మీరు కొంచెం యాక్టివిటీ చేస్తే, అంటే కొంచెం జాయింట్ని మూవ్ చేస్తే పెయిన్ అన్నది తగ్గుతుంది. ఆర్థ్రాల్జియాస్లో పెయిన్స్ ఎక్కువ అవుతాయి.
అయితే ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూసుకుంటే ఎక్కువ మంది కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ లైక్ ఏవైనా జాబ్స్ కావచ్చు, ఎక్కువ సిట్టింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, లేకుంటే స్టాండింగ్ ప్రాసెస్ ఉండొచ్చు. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ డెస్క్ జాబ్ ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ ఈ చాలా చూస్తున్నాము ఈ మధ్యన లో బ్యాక్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా వస్తుంది. మేక్ ష్యూర్ ఎవ్రీ 1 hour యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ చైర్ అండ్ వాక్ అరౌండ్ 5 to 10 minutes. అట్లీస్ట్ గో టు యువర్ ఫ్రెండ్స్ క్యాబిన్, సే హలో, దెన్ కమ్ బ్యాక్. అండ్ అక్కడే డెస్క్ మీద నుంచొని లైక్ చైర్లో నుంచొని ఆర్ పక్కన నుంచొని చేసుకొని మినిమం స్ట్రెచ్చింగ్స్ చేసినా సరిపోతుంది. అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ డే మార్నింగ్ ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ యూ ఇన్కల్కేట్ ఇన్ టు యువర్ రెజిమ్. సో మరి హెచ్ఆర్సి హాస్పిటల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో చాలా మంది వెళ్ళాలి, కన్సల్ట్ అవ్వాలి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? ఇది బ్రాంచెస్ అయితే ఏం లేదండి. ఎక్స్క్లూజివ్గా వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఎట్ బేగంపేట్, ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన మా హాస్పిటల్ ఉంటుంది. మేము 2 రూమటాలజిస్ట్ ఉంటాము. డాక్టర్ రాజ్ కిరణ్, హీ ఈజ్ సెక్రటరీ ఆఫ్ ఈవెన్ ఇండియన్ రూమటాలజీ అసోసియేషన్. హీ ఈజ్ ద సీనియర్ రూమటాలజిస్ట్. ఆయనతో పాటు నేను డాక్టర్ రమ్య. అండ్ ఎక్స్క్లూజివ్గా మాకు వెనస్డేస్ రోజు పీడియాట్రిక్ రూమటాలజిస్ట్ డాక్టర్ అంజనీ గుమ్మాడి కూడా వస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ సో కీళ్ళ నొప్పులతో మోకాల నొప్పులు కూడా మనం చూస్తుంటాం. సో దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? సో మోకాల నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్. ఒకవేళ వృద్ధుల్లో వస్తే మాత్రం ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. ఇది మోర్ మెకానికల్ వర్క్ డ్యామేజ్తో వస్తుంది. కానీ ఈ మధ్యన చిన్న ఏజ్లో కూడా చూస్తున్నాము 30-40 years ఆఫ్ ఫీమేల్స్ కూడా ఆస్టియో ఆర్థరైటిస్తో వస్తున్నారు. దీనికి ఎక్కువగా మెకానికల్ స్ట్రెయిన్ అవ్వడము, లేదా కిలోమీటర్స్ వాక్ చేయడము, జిమ్ ట్రైనింగ్ ఎక్సెసివ్గా చేయడము, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. దీంట్లో ఏంటంటే ఇనీషియల్గా మెడికేషన్స్ ఇస్తారు. ఎందుకు వస్తుంది? ఇది గుజ్జు తగ్గటం వల్ల వస్తుంది కాబట్టి మోకాల్లో గుజ్జు రీప్లేస్ చేసే మెడికేషన్స్ ఇస్తాము. దానికి కూడా తగ్గకపోతే ఐ థింక్ దే షుడ్ కన్సల్ట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. మా హాస్పిటల్లో కూడా మల్టిపుల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరుగుతాయి ఆర్థోపెడిక్ సర్జన్తో పాటు, అండ్ ఈవెన్ స్పైన్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. సో మరి మీరు పేషెంట్స్కి ఈ సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటే ఏంటి అంటే, కీళ్ళ నొప్పులు మీకు ఉన్నప్పుడు వాటితో పాటు నేను చెప్పిన లక్షణాలు ఉంటే మోర్ దాన్ 6 weeks 6 వారాలు దాటి ఉంటే ఖచ్చితంగా ఒక రుమటాలజిస్ట్ని, దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ అయినా సరే కలవండి. ఎందుకంటే రుమటాలజిస్ట్ కంటే ఎక్స్క్లూజివ్గా వర్కప్ దీనికి ఎవరు చేయలేరు. బికాస్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అలా అని జస్ట్ వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడి మీ కిడ్నీస్ మాత్రం డ్యామేజ్ చేసుకోకండి. సో మరి కీళ్ళ నొప్పులు కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం, జెనెటిక్ త్రూ వస్తూ ఉంటాయి. సో కీళ్ళ నొప్పులు కూడా అలాంటిది ఏమైనా ఉందా? జెనెటిక్ త్రూ అంటే ఒకవేళ లైక్ టు సే మదర్కి కానీ ఎవరికైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇది 100% కాదు. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లల్లో న్యూ బార్న్ లైక్ 3 months ఆర్ లెస్ దెన్ 1 year ఆఫ్ ఏజ్ ఆర్ 5 years ఆఫ్ ఏజ్ లోపు పిల్లల్లో కనుక కీళ్ళవాతం వస్తే దాన్ని మేము ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం ఆర్ ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్ దీనికి వర్కప్ చేస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లలకి చాలా జాగ్రత్తగా వర్కప్ చేసి వాళ్ళకి అల్టిమేట్ ట్రీట్మెంట్, ఒకవేళ జెనెటిక్స్ టెస్ట్ చేసి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాము, అది చేసి ఇది ఏ రకమైన కీళ్ళవాతం అని నిర్ధారించి ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం వల్లనే వచ్చింది అయితే వాళ్ళకి ఐడియల్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. సో అందుకే చెప్తాము, నొప్పులు ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అసలు ఎందువల్ల వస్తున్నాయి కారణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి వర్క్స్కి దూరంగా ఉండాలంటే ఏం చెప్తారు? వర్క్స్కి దూరంగా ఉండమని, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కెమికల్ ఇండస్ట్రీ ఆర్ కెమికల్ ఫ్యాక్టరీ, అలాంటి వర్కర్స్కి మాత్రం ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. అది కాకుండా ఇఫ్ ఐ వుడ్ నాట్ సే దెమ్ వాళ్ళు వర్క్ చేయొద్దు అని చెప్పను. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జాయింట్ వాపు నొప్పి ఉన్నప్పుడు దానికి జాయింట్ మూమెంట్ ఇస్తేనే అది ఫ్రీ అవుతుంది. మెయిన్లీ మీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోగలిగితే చాలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా అంటే డయాగ్నోసిస్కి ఉంది. అది కాకుండా లేటెస్ట్గా కొన్ని డిసీజెస్ ఎస్ఎల్ఈలో కానీ సిస్టమిక్ స్క్లీరోసిస్లో కానీ ఈ మధ్యన CAR T సెల్ రీప్లేస్మెంట్ జరుగుతుంది.
ఆర్ ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్లో అయితే మాత్రం పిఆర్పీస్ అని, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మాత్రం ఎర్లీ స్టేజెస్లోనే వర్క్ చేస్తుంది. ఒకవేళ గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇస్ అడ్వైజబుల్. సో మనం ఇందాక కీళ్ళ నొప్పుల ఎన్ని టైప్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఏ టైప్లో ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది? కీళ్ళ నొప్పుల్లో సామాన్యంగా కొన్ని డేంజరస్ ఉంటాయి. అందులో ఎస్ఎల్ఈ ఒకటి, వాస్కులైటిస్ ఒకటి చాలా డేంజరస్. ఎస్ఎల్ఈలో ఎవ్రీ ఆర్గన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మెయిన్లీ కిడ్నీ, హార్ట్, లంగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి వాస్కులైటిస్ అంటే రక్తనాళాల్లో వచ్చే వాతం. దీంట్లో మనకి చర్మం పైన ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, టకాయాసు, జెయింట్ సెల్ ఆర్థరైటిస్, ఐ ఇన్వాల్వ్మెంట్ ఇవి కొంచెం డేంజరస్ అయిన కీళ్ళ వాతాలు. సో మరి లాస్ట్ ఇయర్కి పోలిస్తే ఇప్పటికీ ఎంత శాతం కీళ్ళ నొప్పులు పెరిగాయి అంటారు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్కి నా ప్రాక్టీస్లో అయితే నేను మోర్ దెన్ 30% ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తున్నాము. ఇట్స్ ఆల్ మోస్ట్లీ రిలేటెడ్ టు దేర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే మేడం. సో కీళ్ళ నొప్పులకు సంబంధించి చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. సో మళ్ళీ కీళ్ళ నొప్పులకు పక్కన పెడితే మీ హాస్పిటల్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి? రుమటాలజీకి ఏవైతే ఫేవరింగ్ స్పెషాలిటీస్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. లైక్ రుమటాలజిస్ట్ ఉంటాము, రేడియాలజిస్ట్ ఉంటారు. మా హాస్పిటల్లో హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్, జాయింట్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తాము. నార్మల్గా పొట్టకి, అదర్ ఆర్గన్స్కి చేసినట్టు జాయింట్కి కూడా ఎక్స్క్లూజివ్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ రేడియాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ ఉంటారు, న్యూరో ఫిజిషియన్ ఉంటారు, డర్మటాలజిస్ట్ ఉంటారు. ఎందుకంటే రుమటాలజీలో చాలా మటుకు కండిషన్స్కి స్కిన్ పైన వచ్చే ర్యాషెస్ ఈజ్ వన్ మెయిన్ సిమ్టమ్. సో కొందరిలో మనం చూస్తున్నాము ఇతర డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు అట్ ఏ టైం ఇది కూడా కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అలాంటి టైం ఎలా ఉంటుంది? సో అదేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో కావచ్చు? వేరే డిసీజెస్ లైక్ ఏమైనా ఒబెసిటీ కావచ్చు, ఏదైనా? ఒబేసిటీ పేషెంట్స్లో ఒబేసిటీ విత్ థైరాయిడ్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రుమటాయిడ్ ఆర్ ఎస్ఎల్ఈ అలాంటి డిసీజెస్. యంగ్ మేల్స్లో ఒకవేళ వాళ్ళకి స్మోకింగ్, ఈ మధ్యన మేల్స్లో కూడా ఎక్కువగా ఆర్థరైటిస్ చూస్తున్నాము. స్మోకింగ్ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ మేల్స్. సో వీళ్ళకి రుమటాయిడ్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటివి రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సోరియాసిస్ ఇలాంటివి ఉంటే ఎవరికైనా కూడా మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్, మనకి జాయింట్ పెయిన్సే రావచ్చు, సోరియాసిస్ రావాలని ఏమీ ఉండదు. సో మరి ఇది ఎంత ఇప్పటివరకు క్యూర్ అవుతుంది? సో క్యూర్ అయినాక ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో క్యూర్ అన్నది వాళ్ళకి ఉన్న ప్రైమరీ డయాగ్నోసిస్ మీద ఉంటుంది. అండ్ అందుకే ఎంత తొందరగా డాక్టర్ని కలిస్తే, ఎంత తొందరగా డిసీజ్ డయాగ్నోజ్ అయితే ఆ జాయింట్ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్థరైటిస్లో జాయింట్ ఎరోషన్స్ కానీ, బోన్ ఫ్యూజ్ అయిపోవడం కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే చాలాసార్లు పేషెంట్స్, చిన్న పిల్లల్ని కూడా మేము డిఫార్మిటీస్, జాయింట్స్ అన్ని డ్యామేజ్ అయ్యి చూస్తూ ఉంటాము. బాధాకరంగా అనిపిస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఉంది, వీళ్ళు ఎందుకు వాడలేదు అని. ఇవన్నీ మెడికేషన్స్తోనే తగ్గుతాయి. మెడిసిన్స్ ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తర్వాత 1-2 మెడికేషన్స్ ఉంటుంది. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఆఫ్ మెడికేషన్స్ మొత్తం ట్రీట్మెంట్ కూడా ఆపేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కసారి కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత రిపీటెడ్గా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే దాని పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారు? అదే ఒకవేళ కొన్ని వాస్కులైటిస్ ఆర్ ఎస్ఎల్ఈ ఇలాంటి కండిషన్స్లో వస్తే కొంచెం దీనికి ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా ఉంటుంది. వేరే చిన్న ఎర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలా ఉన్నప్పుడు మేబీ ట్రీట్మెంట్ ఆపేసి దాని తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెప్తే దెన్ స్లోలీ దే మే కమ్ ఆఫ్ మెడికేషన్స్ కంప్లీట్లీ. అది మొత్తం ఎవ్రీథింగ్ ఆన్ ద ప్రైమరీ డయాగ్నోసిస్. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారు? నొప్పులకి అలాగే వదిలేసి మందులు వాడకపోతే ఐ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లంగ్ కాంప్లికేషన్స్ రావచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు అండ్ బెడ్ బౌండ్ అయిపోవచ్చు పేషెంట్. ఇవన్నిటి వల్ల ఎకనామిక్ బర్డన్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఫ్యూచర్లో, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్స్. సో కీళ్ళ నొప్పులకు సంబంధించి చాలా విషయాలు కూడా షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.